ఇది ఒక మంచి వార్త. ఇలాంటి సోయి అన్ని పార్టీలకు ఉండాలి. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా డిమాండ్కు ఆర్పిఐ మద్దతు. కేంద్ర మంత్రి రామ్దాస్ అటావలే దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్కు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అటావలే మద్దతు ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామి, కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి రామ్దాస్ అటావలే పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన శనివారం హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఎస్సీలు క్రైస్తవులు కాగానే వారి ఎస్సీ హోదా కోల్పోతారని, వారికి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వర్తించదని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు మంత్రి స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును ఎవరైనా సవాలు చేసేందుకు వీలుందన్నారు. దళితులు ఇతర మతాలను స్వీకరిస్తే ఎస్సీ హోదా కోల్పోతారని గతంలోనూ ఆందోళనలు జరిగాయని, కానీ తర్వాత దళిత సిక్కులు, దళిత బౌద్ధులకు కూడా ఎస్సీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. అగ్ర కులాల క్రైస్తవులు ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ సౌకర్యం పొందేందుకు అర్హత కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్పిఐ అటావాలే, ఉత్తరాది రాష్ట్రాల ఇన్ఛార్జి పేరం శివనాగేశ్వరరావు, జాతీయ నాయకుడు ప్రభుదాస్, ఏపీ అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ మాజీ అధ్యక్షుడు బైగాల నాగేశ్వరరావు, క్రైస్తవ విభాగం అధ్యక్షుడు జాన్ తదితరులు పాల్గొన్నారు. ఒక నిజాయితీవంతమైన అంశానికి ఎప్పటికైనా మద్దతు దొరుకుతుంది అనడానికి సాక్ష్యం ఇదే. ఇక్కడున్న మాదిగ వారికి కావచ్చు, మాదిగ వారితో పాటు 70కి పైగా కులాలున్న ఎస్సీ కులాలకు కావచ్చు, ఎస్సీ హోదాను తీసేయాలని కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, బీజేపీ లాంటి పార్టీలు ఒక కంకణబద్ధంగా కట్టుకున్నారు కుట్ర చేయడానికి. కానీ దేశవ్యాప్త చర్చ కూర్చున్నది. ఇది చట్టం చేసిందని, అంబేద్కర్ గారు చట్టం రాసిపోయినని అంబేద్కర్ గారి మీద ఎత్తాను. అంబేద్కర్ గారు గంత ఆలోచన లేని రాతలు రాసిండ్లు అనుకుంటానులా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఫైనల్ కాదు. 100% తెలుగు రాష్ట్రాల్లో ఈ విప్లవం రావాల్సిందే. ఎవడైతే బీజేపీ మాయలో ఉండి దళితులకు అన్యాయం చేయాలని, దళిత క్రైస్తవులకు అన్యాయం చేయాలని చూస్తారో ఖచ్చితంగా మాదిగ వారు, మాలవారు, ఇతర ఎస్సీ కులాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయి. బీసీలో ఉన్న క్రైస్తవులు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎస్టీల్లో ఉన్న క్రైస్తవులు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇక అగ్రవర్ణాల్లో ఉన్న క్రైస్తవులు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ ద్వారా జరుగుతుంది కాబట్టి అగ్రవర్ణాల్లో ఉన్న క్రైస్తవులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు క్రైస్తవంలో ఉన్న దళితులకు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఎందుకు రాకూడదు? కాబట్టి ఎవరైతే రామ్దాస్ అటావలే ఉన్నారో నిజంగా మీకు ఇచ్చిన మంత్రిత్వ శాఖకు మీరు న్యాయం చేస్తున్నారండి. మీకు అద్భుతమైన శాఖ ఇచ్చింది. ఏంటిది? సామాజిక సాధికారత. మీకు అద్భుతమైన శాఖ ఇచ్చింది, బరాబర్ శాఖ ఇచ్చింది. మీకు ఆ శాఖ ప్రకారమే మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండవలసిందే. ఎస్సీ హోదాను తీసేయడానికి ఎవ్వడికీ అర్హత లేదు అనేది అటావాలే గారు, రామ్దాస్ అటేవాలే గారు చెప్పడం నిజంగా సంతోషం. ఇంకా గొంతులు విప్పాలి. మెల్లమెల్లగా మన రిజర్వేషన్లు తీసేయడానికి రకరకాల కుట్రలను చేస్తున్నారు. దీని మీద ఇంకా బలంగా కూడా మనం గొంతు విప్పాల్సిన అవసరం ఉంటుంది.